ప్రశాంతంగా సాగిపోతున్న తెలంగాణ రాజకీయంలో ఒక్క కుదిపారు భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దీపం మున్షి ఎవరైతే కాంగ్రెస్ వ్యవహారాలు తెలంగాణ ఇన్ఛార్జ్, అంతకుముందు ఉన్నటువంటి మాణిక్యం ఠాకూర్ మీద వీళ్ళందరూ కంప్లైంట్ పెడితే ఆయన పక్కన పెట్టారు. ఇప్పుడు ఆయన ఆంధ్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా పెట్టుకొచ్చారు. ఆయన పక్కన పెట్టి మున్షికి ఇస్తే ఆవిడ ఇప్పుడు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. వాస్తవంగా అందరినీ కలుపుకుంటూ పోతుంది. రేవంత్ మాట వింటుంది, ఇటు మిగతా వాళ్ళ మాట వింటుంది. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకటే ఆ అదృష్టం ఏంటంటే రేవంతే ముఖ్యమంత్రి, రేవంతే పీసీసీ చీఫ్ కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. ఇంకోటి ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు అంత పెద్ద ప్రాబ్లం లేదు. పార్టీలోకి వస్తానన్న వాళ్ళని చేర్చుకోవడం, కండవేయమంటే కండవేయడం ఇదే నడుస్తుంది. తాజాగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఒక కీలకమైన సంచలన స్టేట్మెంట్ ఏంటంటే ఆవిడకు కారు కొనిపెట్టారు, ఏదో బెంజ్ కారో ఆడి కారు ఏదో కొనిపెట్టారని చెప్పినట్టున్నారు. ఇది పెద్ద సంచలనం అయిపోయింది. ఇప్పుడు దాంతో తెలంగాణ నాయకులందరూ, కాంగ్రెస్ నాయకులందరూ ఒక్కసారి ఉలిక్కిపడిపోయి దాదాపు 4-5 వరుసపెట్టి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఆమె అట్లాంటిది కాదు, ఇచ్చిన దానికి ఆధారాలు చూపెట్టి, లేకపోతే లీగల్గా వస్తాం, లేకపోతే కేసు పెడతాం, నీ సంగతి తెలుస్తాం అన్నట్టు. అంతమంది ఒకేసారి కదిలారంటే సంథింగ్ ఏదో జరిగి ఉండాలి. ఆవిడ ఈ మధ్యన ఏదో కొనుక్కున్నటువంటి కారు వీళ్ళు ఇప్పించి ఉండాలా, లేకపోతే కనుక అసలు కారే కొనలేదా, అది వాళ్ళు కూడా చెప్తే బాగుంటుంది. ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ నాయకులు, కింద ఉన్నటువంటి నాయకులు పైన ఉన్న వాళ్ళని ఎట్లా మేనేజ్ చేస్తారని ఇంతకుముందు రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కేవీ రామచంద్రరావు పంపించే సూట్ కేసుల గురించి అందరికీ తెలిసినటువంటిదే. అట్లాగే అధిష్టానం దగ్గర ఎట్లా మేనేజ్ చేయొచ్చో షర్మిల విషయంలో స్వయంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీనే వైఎస్ఆర్టీపీ విలీనం గురించి చర్చలు జరిపితే అక్కడ ఎట్లా ఆపించగలిగారు మధ్యలో ఇన్ఛార్జీల ద్వారా అన్నటువంటి చూశారు. కాబట్టి కాంగ్రెస్లో ఏది అసాధ్యం కాదన్నటువంటి చర్చ నడుస్తుంది. ఫైనల్గా ఎవరు సాక్ష్యాలు చూపెడతారు, ఎవరు దాన్ని ధృవీకరిస్తారో చూడాల్సి ఉంది.